ఒక మీ అందరినీ చూస్తున్నాను. ఇప్పుడే చంద్రరాజప్ప గారు కూడా ఇక్కడే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ట్యాగూర్ గారు డీజీపీ అయిన తర్వాత ఇది జరగాలి, ఒక నాయకత్వాన్ని ఇవ్వాలని వారు ముందుకు వచ్చారు. అనురాధ గారు ఎప్పుడు కింద వాళ్ళున్నా ఆ పని చేయాలని, వారికి న్యాయం జరగాలని వారు పోరాడారు. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ పని 4 సంవత్సరాల కంటే ముందే చేసుంటే ఇంకా చాలా బాగుండేదనిపించింది. మనకు సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలు ఉన్నప్పుడు మనుషులకి గౌరవం ఇవ్వడం, మీ మనోభావాలను అర్థం చేసుకోవడం, ఎక్కడికక్కడ మీలో కూడా ఒక శక్తిని పెంచే విధంగా ముందుకు పోతే దానివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు నేను చూసినప్పుడు మేము చూశాను, దగ్గర 3151 మందికి పదోన్నతులు అవుతున్నాయి. ఒకరిద్దరు కాదు. అదే మరి దీని మీద చూస్తే మీ ఆత్మ గౌరవం పెరిగింది, ఆత్మవిశ్వాసం కలిగింది. ఇంకొక పక్క మీరు చూస్తూ ఉంటే మేము సమర్థవంతంగా పనిచేయగలుగుతాం. ఇన్ని సంవత్సరాలు నిరాశ నిస్పృహలతో ఉన్నాం, ఇప్పుడు అవన్నీ పోయినాయి. చాలా నమ్మకంతో మేము కూడా లా అండ్ ఆర్డర్ 100% మెయింటైన్ చేస్తామని ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసంతో మీరందరూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. మనిషికి ఎప్పుడు కూడా కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే అప్పటి నుంచి నిరాశ నిస్పృహ, దానికి తగినట్టు వేరే వాళ్ళు కానీ మాట్లాడితే అక్కడి నుంచి ఇంకా బాధపడుతూ జీవితంలో కుంగిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు కానిస్టేబుల్గా చేరిన వ్యక్తి బాగా చదువుకున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానిస్టేబుల్కి నిక్కరేసుకునే పరిస్థితి ఉంటే కాదు, కానిస్టేబుల్ గౌరవంగా ఉండాలని ఫ్యాంట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ నిర్ణయం చిన్న నిర్ణయం కావచ్చు, కానీ ఆ నిర్ణయం మీలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అంటే మామూలుగా ఎస్ఐ అయితే మాత్రం ఫుల్ ఫ్యాంట్ వేసుకుంటాడు. మనం చిన్నప్పుడు చూసాం, పిల్లలు వేసుకునేవాళ్ళు. చిన్న పిల్లలకి హాఫ్ ప్యాంట్ వేస్తాం, ఒక వయస్సు వచ్చినాక ప్యాంట్ వేసే పరిస్థితి కాదు. ఈ కానిస్టేబుల్ కూడా గౌరవంగా ఉండాలని ఆలోచించిన మొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీ అందరిలో గుర్తుంది. నాకు చాలా సంతోషం కలిగింది. అంటే ఆ రోజు చేసిన నిర్ణయం, ఎన్టీఆర్ రామారావు గారు మన కళ్ళ ముందర లేకపోయినా ఈరోజు మీలో ఆ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకున్నారంటే అది మంచికి ఉండే విలువ, మంచికి ఉండే ఆ విలువ శాశ్వతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా చెప్పినప్పుడు ఇంకో మాట కూడా డీజీ గారి గురించి ఒక మాట చెప్పారు. ఆయన డీజీపీ అయిన తర్వాత నేరుగా పోలీసులు ఎక్కడుంటారో ఆ కాలనీకి వచ్చి నేను కూడా మీ పోలీసు కుటుంబం మనందరం కలిసి ఉంటామని చెప్పి ఒక్క మాట చెప్తే మీలో బ్రహ్మాండమైన విశ్వాసం పెరిగింది. ఎప్పుడు కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఒకసారి చూస్తే ఇక్కడ మనం చూసినప్పుడు చాలా వరకు నేను ఈ డీటెయిల్స్ పోవడం లేదు, కానీ ఈరోజు చాలా డిపార్ట్మెంట్లో ఉండే ఓసారి కొంతమంది కనిపిస్తుంది. దగ్గర 2555 మంది సివిల్ కానిస్టేబుల్కి ఈరోజు ప్రమోషన్లు ఇచ్చాం. 2019 మంది కానిస్టేబుల్ కానీ ఒకరి నుంచి హెడ్ కానిస్టేబుల్కి, 566 మంది హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐలుగా, మళ్ళీ ఆ ఖాళీలు అయితే మళ్ళా కానిస్టేబుల్గా వస్తారు, హెడ్ కానిస్టేబుల్ వస్తారు. ఇవన్నీ చూస్తే 3151 మందికి ఒకేసారి ప్రమోషన్లు వచ్చాయి.